అంటే ఇది గ్రోత్ ని పెంచే విధంగా ఉందా తగ్గించే విధంగా సింపుల్ గా సామాన్యులకు అర్థమయ్యే విధంగా అంటే ఈ నంబర్స్ లేకపోతే ఆ టర్మినాలజీ చాలా మంది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఒక పాజిటివ్ ధోరణినే ఈ బడ్జెట్ ఇస్తోందా ఎందుకంటే భారతదేశపు అభివృద్ధిలో పాజిటివ్ ధోరణిని ఇచ్చే విధంగానే బడ్జెట్ ఉందా లేదా ఈ గ్రోత్ అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ మీద ఫోకస్ ఉంది కాబట్టి నేను అనుకోవటం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిందిగా 6.8% గ్రోత్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఉందండి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే కాకపోతే అంతకంటే ఎక్కువ వస్తుందా అంతకంటే తక్కువ వస్తుందా అంతకంటే ఎక్కువ వచ్చి టెయిల్ విండ్ ఏంటంటే మనకి లాస్ట్ టైం ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు డిస్కౌంట్ లో ఆయిల్ మనకి రష్యా నుంచి వచ్చింది ఆ టెయిల్ విండ్. అదేవిధంగా కొన్ని న్యాచురల్ గా సపోర్ట్ చేసే ఇష్యూస్ కనుక ఉంటే ఇక బాగుండొచ్చు. సో దేనికో 6.8 ఇవాళ ఇచ్చిన బడ్జెట్ లో 6.8 రావటం అనేది కష్టం నేను అనుకోను దానికి సపోర్ట్ గానే ఉందండి. ఎకనామిక్ గ్రోత్ కంటిన్యూ అయ్యేట్టుగానే ఉంది కాబట్టి 7 వస్తుందా 7.2 వస్తుందా 7 మించి వస్తుందా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 11 lakh crores లాస్ట్ టైం మనం క్యాపిటల్ బడ్జెట్ అనుకున్నాం. దానిలో ఒక 4-5 నెలల ఎలక్షన్స్ రావడం వల్ల కొంచెం డిలే అయిందని చెప్పారు మంత్రి గారు. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. నెక్స్ట్ టైం 11.1 lakh crores మళ్ళీ బడ్జెట్ లో పెట్టారు. అది కనుక క్యాపెక్స్ బడ్జెట్ జాగ్రత్తగా కనుక స్పెండ్ చేస్తే కాబట్టి బేసిక్ ఛాలెంజ్ ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో క్రెడిట్ గ్రోత్ డిపాజిట్ గ్రోత్ తగ్గుతోందండి. అంటే ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసే క్యాపెక్స్ అంత తగినంతగా లేదు. ఎందుకు లేదంటే ఇది అంటే నా ఉద్దేశం ఎందుకు లేదంటే ఇదివరకు ఐబీసీ వచ్చింది అగ్రెసివ్ గా రికవరీ మెకానిజం అవుతుంది. ఇండస్ట్రీ కూడా ఒక విధంగా రిస్క్ తీసుకునే ఎబిలిటీ తగ్గిందా రిస్క్ అవర్షన్ గా ఉన్నారా అందుకని అంత ఇన్వెస్ట్ చేయట్లేదా అనేది ఒక డౌట్ నాకు. అందుకే ఆ యాంగిల్లో మరి చర్యలు ఉన్నాయా అంటే ఈ చాలా సెక్టార్స్ ఎంకరేజింగ్ గా ఈ బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ కెన్ ఫోకస్ ఆన్ ద sectors which government is asking them to focus or reorient themselves, ship breaking కానివ్వండి డిఫరెంట్ సెక్టార్స్ కొత్తగా సెక్టర్ మనం డిస్కస్ చేయొచ్చు. ఎంఎస్ఎంఈస్ కనుక అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ లో కనుక అడ్వాంటేజ్ తీసుకుని పుష్ చేయగలిగితే మరి మనం ఆ గ్రోత్ అచీవ్ చేయొచ్చు. ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్.